వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. అల్లదుర్గ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం కప్ పోటీలను అల్లదుర్గ మండలంలో 3 రోజులుగా నిర్వహిస్తున్న పోటీలను గురువారం రోజు ముగిశాయి. 3 రోజులుగా నిర్వహిస్తున్న కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ పోటీలలో గెలిచిన అల్లదుర్గం, గడిపెద్దాపూర్, మాదాపూర్, ముస్లాపూర్, చేవేల గ్రామాలకు చెందిన వారికి బహుమతులు అందజేశారు. పోటీలో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా స్థాయికి ఎంపిక చేసి 17, 18 తేదీలు జరిగే పోటీలో పాల్గొంటారని ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి, ఎంయూ ధనంజయ్, మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ గారికి, ఎంఈఓ గారికి మరియు వివిధ పాఠశాలకు వచ్చినటువంటి గెస్ట్ హెడ్ మాస్టర్లకు మరియు ఇక్కడ ప్రధాన పాత్ర వహించి మీ అందరిచే క్రీడలు ఆడిపించినటువంటి క్రీడలకు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. గత 3 రోజుల నుంచి మీరు ఆటలు ఆడి ఈరోజు ప్రైజెస్ తీసుకోవడానికి ఇక్కడ గెలుపొందడం జరిగింది. దీంట్లో ప్రధానంగా గేమ్స్ అనేది శారీరక దారుఢ్యానికి ప్రతి రోజు మన పాఠశాలలో గేమ్స్ అనేది సాయంత్రం పూట ఇంతకుముందు అయితే ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక పీఈటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రైమరీ స్కూల్లో లేకున్నా హై స్కూల్లో మాత్రం ప్రతి పాఠశాలలో ఒక పీఈటీ కానీ పీడీ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కప్ అనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థిలో ఉన్నటువంటి మన ప్రతిభను వెలుగు తీయాలనే ఉద్దేశంతో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, మన దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో కూడా గేమ్స్ అనేది విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో సీఎం కప్ అనే నిర్వహించి గత 3 రోజుల పాటు మీరందరూ వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పాల్గొని గెలుపొందిన వారందరికీ శుభాభివందనాలు. అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళు ఎలాంటి బాధపడకుండా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మేమెందుకు తక్కువ ఉన్నామనే కాకుండా ప్రతి వాళ్ళు కూడా మేము ఇప్పుడే ఓడిపోయినాము మాకేదని బాధపడకుండా నెక్స్ట్ కూడా ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీరు మీ ప్రతిభను చాటుకొని మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కాకుండా మన దేశ స్థాయిలో మీరందరూ రాణించాలని కోరుకుంటూ, అదే కాకుండా మన క్రీడల్లో ఒకవేళ మనం గెలుపొందినట్లయితే ఉద్యోగాల్లో కూడా మనకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించింది మన ప్రభుత్వం. 3% రిజర్వేషన్ కూడా ఉంది. గేమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఉన్నట్లయితే స్పెషల్ గా 3% రిజర్వేషన్ కూడా ఉంది. మన గేమ్స్ ఏమి ఉపయోగపడతాయి అనే నిర్లక్ష్యం చేయకుండా మీరందరూ కూడా ప్రతి ఏదైనా గేమ్స్ నిర్వహించినట్లయితే ప్రతి దాంట్లో పాల్గొని మీరు గెలుపొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.